members. First of all, I would like to thank to our Guruji Gampanageshwara sir, Uday Bhaskar sir, Lakshmi madam. A special thanks to RVS sir for introducing us to this ICICI Region 4 ECS sessions platform and giving such an opportunity to trainers like us. Now I would like to introduce one of the famous personality, అణుకువ మర్యాద సహజత్వం మంచితనం అన్ని కలగలిపిన మన 132 బ్యాచ్ కి దొరికిన ఒక గొప్ప స్నేహబంధం ఆయన. ఈయన స్వస్థలం విశాఖపట్నం. ఈయన బీటెక్ గర్విడ్లో పూర్తి చేసుకొని ఎంటెక్ జేఎన్టీయు విజయనగరంలో పూర్తి చేశారు. 132 బ్యాచ్ లో ఏ వ్యక్తికి ఈయన తెలియదు అనేవారు లేరు. చిరునవ్వే ఈయన ఆభరణం. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాలు పర్యటించి ఆయన ఆయా ప్రాంతాల్లో ఉన్న 132 బ్యాచ్ మెంబర్స్ ని కలిసి ఇంపాక్ట్ బ్యాడ్జ్ ను అందించి ఆయనలో స్నేహబంధాన్ని తెలిపిన ఏకైక వ్యక్తి. జేసీఐ వైజాగ్ మెంబర్స్ లో వన్ ఆఫ్ ది మెంబర్, ఐసిఐసి లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ అవర్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. ఆయనే మన రుద్రవజ్ర వెంకట రమణ గారు, జూనియర్ ఆర్వీఆర్ సార్. వెల్కమ్ సార్. స్పిరిచువల్ డయాస్ ఈజ్ యువర్స్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నాకు ఇంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చి నా గురించి క్లుప్తంగా చెప్పినందుకు, చాలా చక్కగా క్లుప్తంగా చెప్పిన అద్భుతంగా చెప్పినందుకు అనిత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి మన ఆర్వీఆర్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిగిలిన అనిత గారు చెప్పినట్టు మన వాళ్ళందరికీ, గంపా నాగేశ్వరరావు గారికి కానీ, ఉదయ్ భాస్కర్ గారికి కానీ, లక్ష్మి మేడం కానీ, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నా ఫ్లయర్ డిజైన్ చేసిన అశోక్ మెహతా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అందులో నన్ను చాలా చక్కగా చూపించారు. సో అందుకు నేను అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ క్లాస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టైప్స్ ఆఫ్ స్పీచ్, అసలు ఎందుకు ఈ టాపిక్ నేర్చుకోవాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం అండి. ఎవరికైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. సో టైప్స్ ఆఫ్ స్పీచ్ అన్నది మనం ఎందుకు నేర్చుకోవాలన్నది ముందు మనకు ప్రశ్న వస్తుందండి. అసలు ఇవన్నీ ఇప్పటి వరకు చాలా సెషన్స్ అయ్యాయి. సెషన్స్ అయిన తర్వాత టైప్స్ ఆఫ్ స్పీచ్ మనం ఎందుకు నేర్చుకోవాలి, తెలియాలా, అసలు అవసరమా అంటే, ఇందాల ఆర్వీఆర్ సార్ చెప్పినట్టు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి, ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అయితే చాలా మంది అనుకుంటారు, కంటెంట్ ప్రిపేర్ చేస్తాం కదండి, కంటెంట్ లో ఉంటుంది కదండి అని అంటారు. అయితే చాలా మంది పొరపాటు పడే విషయం ఏంటంటే, ఒక స్పీకర్ ఎంత ముఖ్యమో ఆ స్పీకర్ తో పాటు అతన్ని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు, అట్ ద సేమ్ టైం లాస్ట్ లో వచ్చే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ధన్యవాదాలు చెప్పడానికి ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమండి. ఈ విధంగా అందరూ అంతమంది ముఖ్యులు అంటే ఒకటే అనుకుంటారు, స్పీకర్ బాగా చెప్తే అయిపోయినట్టే అని. లేదండి, ఇంట్రడక్షన్ బాగుండాలి, పర్సన్ స్పీచ్ బాగుండాలి, ఆఖరిని కంక్లూడ్ చేయడం కూడా ఎవరో ఒకరు కంక్లూడ్ చేయడం కానీ, సమరైజ్ చేయడం కానీ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం కానీ, ఇవన్నీ బాగుండాలి. సో వీటన్నిటినీ మనం విజయవంతంగా పూర్తి చేయాలి. ప్రతిదీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వెల్కమ్ స్పీచ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటే ఇంకా సెషన్ హైలైట్ గా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం స్పీకర్ కూడా చాలా చక్కగా మాట్లాడాలి. అయితే ఇప్పుడు టైప్స్ ఆఫ్ స్పీచ్ మనకు తెలియడం వల్ల ఇవన్నీ కూడా ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా తెలుస్తాయండి. ఎక్కడ ఎవరు ఎలా మాట్లాడాలి, మనకిచ్చిన పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. సరే, స్పీచ్, ఈ టైప్స్ ఆఫ్ స్పీచ్ లో మామూలుగా మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు రెండు విషయాలు జరుగుతాయండి. ఒకటి, మీరు ఒక డైరెక్షన్ చెప్తారు. ఒక స్పీచ్ ఎవరైనా ఇస్తున్నారంటే వాళ్ళు ఒక దిశానిర్దేశం అంటారు కదా, దిశానిర్దేశం చేస్తారు, డైరెక్షన్ చెప్తారు. ఇంకోటి పర్పస్ చెప్తారు, అది ఎందుకో చెప్తారు. సో అంటే ఆ స్పీచ్ లో వాళ్ళు ఎందుకు ఆ స్పీచ్ ఇస్తున్నారు అన్నది దాని ద్వారా మనకు కొంత తెలుస్తుందండి.
అయితే ఇందులో ఈ డైరెక్షన్ చెప్పినప్పుడు ఏంటంటే అది పాజిటివ్ డైరెక్షన్ అయి ఉండాలి. స్పీచ్ ఎప్పుడు కూడా పాజిటివ్ డైరెక్షన్ అయి ఉండాలి. మరి స్పీచ్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండాలి అంటే ఆ స్పీచ్ లో మనం మంచి కంటెంట్ పెట్టుకోవాలి. కంటెంట్ పెట్టుకున్న తర్వాత ఆ స్పీచ్ లో ఆ స్పీచ్ అన్నది 4 విధాలుగా ఉండొచ్చండి. ఒకళ్ళు చెప్పే స్పీచ్ 4 విధాలుగా ఉండొచ్చు. అయితే స్పీచ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే నోట్లో మాట్లాడిందే స్పీచ్, నోట్లో మాట్లాడితేనే స్పీకరు, ఇలాగే అనుకుంటారండి. కాదండి, అది కాదని మనం ఇప్పుడు తెలుసుకుంటామండి. ఇందులో మనకి 4 విధాలుగా ఉంటుంది డైరెక్షన్ అన్నది. అందులో ఫస్ట్ది ఇన్ఫర్మేటివ్. ఆ స్పీచ్ అన్నది ఇన్ఫర్మేటివ్ గా ఉండొచ్చు. రెండోది డెమాన్స్ట్రేటివ్ గా ఉండొచ్చు. మూడోది పెర్సువేసివ్ పెర్సువేసివ్ అండి, పెర్సువేసివ్ గా ఉండొచ్చు. నాలుగోది ఎంటర్టైనింగ్ గా ఉండొచ్చు. ఈ 4 ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తాం. అంటే ఈ 4 ఏదో ఒకదాన్ని కానీ, అవసరమైతే 2, 3 కానీ అలా ఏదైనా చేయొచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఒకటే ఉంటుంది, ఒక్కొక్కసారి అన్ని కలిపి ఉండొచ్చు. సో అలాగా మనకు ఉంటుంది. సో ఒక్కొక్కటి ఏంటో ఒక్కసారి తెలుసుకుని ముందుకెళ్దామండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు దేని గురించైనా జ్ఞానాన్ని వాళ్ళు మీకు ఇచ్చారనుకోండి, దాన్ని మనం ఇన్ఫర్మేటివ్ స్పీచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్ కంపెనీలు మీరు చూస్తే ఒక వర్డ్ వాడతారు. మీరు ఎప్పుడైనా వింటే, ఒకవేళ వినకపోయినా, కేటి అని అంటూ ఉంటారండి. కేటి అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. అంటే తనకున్న జ్ఞానాన్ని ఎదుటి వ్యక్తికి పంచడం. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే అక్కడ ఏం చెప్తారంటే ఆ ప్రాసెస్ ఏంటో చెప్తారు, వర్కింగ్ ఏంటో చెప్తారు, అంతే. అంటే ఇతడుకున్న ఏదైతే సబ్జెక్ట్ ఇతడి మైండ్ లో ఉందో అది అలాగ అవతల వాడికి చెప్తారండి. వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. దీన్ని మనం ఇన్ఫర్మేటివ్ స్పీచ్ అంటాం. అంటే ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి జ్ఞానం అన్నది పంచబడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వి సే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి అంటే ఒకళ్ళ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆలోచన ఉందో, ఏదైతే భావన ఉందో, అది ఎదుటివాడికి చెప్పడం, అది వ్యక్తపరిస్తే అది ఇన్ఫర్మేటివ్ స్పీచ్ అవుతుంది. దీన్ని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దేని గురించైనా ఇన్ఫర్మేషన్. ఉదాహరణకి మీకు షేర్ మార్కెట్ అంటే తెలియదు. సో షేర్ మార్కెట్ అంటే మీకు తెలియదంటే ఎవరైనా షేర్ మార్కెట్ అంటే ఇది అని చెప్పారనుకోండి, ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్ స్పీచ్. అలాగే నాకు చాలా సార్లు చాలా మంది చెప్పారు, నాకైతే ఇప్పటికీ అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదేమో, చీటీలు వేయడం అంటారు. ఆ చీటీలు అంటే నాకు ఇప్పటికీ అర్థం కాలే. చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ నేను అంత బాగా రిసీవ్ చేసుకోలేకపోయాను. అయితే ఈ చీటీలు వేయడం అన్నది అవతల వాళ్ళు చెప్తున్నారంటే ఇట్ ఈస్ ఏ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ని మనకు చెప్తారండి. దిస్ ఈజ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ స్పీచ్ అండి. సెకండ్ కైండ్ ఆఫ్ ఇదేంటంటే ఇదంతా డైరెక్షన్ లోకి వస్తుందండి. డైరెక్షన్ లో 4 చెప్పాను కదా, అందులో ఫస్ట్ అయ్యింది. సెకండ్ డెమాన్స్ట్రేషన్. డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటంటే ఉదాహరణకి మీకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు చెప్పడం కాకుండా చేసి చూపిస్తారండి. ఉదాహరణకి ఇందాక ఎగ్జాంపులే తీసుకుందాం. షేర్ మార్కెట్ లో నాకు ఎలా చేయాలో నాకు షేర్ మార్కెట్ తెలీదు అన్నారనుకోండి. మీ ఫ్రెండ్ తో చెప్తే అరే నేను రోజు ట్రేడింగ్ చేస్తాను, రారా నాతో కూర్చోరావు రోజు అని అంటాడు. అని పక్కన కూర్చోబెట్టుకుని వాడిలాగా చేస్తూ, ఇగో ఇది నొక్కాలి, తర్వాత ఇది నొక్కాలి, తర్వాత ఇది నొక్కాలి, ఇవన్నీ నువ్వు నొక్కుతూ ఉంటే ఇలా ఇలా అవుతుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. అంటే తను చేసి చూపించి అప్పుడు మనకి ఆ జ్ఞానాన్ని పంచితే దాన్ని మనం డెమాన్స్ట్రేటివ్ స్పీచ్ అంటాం. దీనికి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఉదాహరణకి మీరు ఒకళ్ళు కెమిస్ట్రీ ల్యాబ్ కానీ ఫిజిక్స్ ల్యాబ్ కానీ చూసారనుకోండి, వాటిలోని మీకు ల్యాబ్ చేయిస్తారు. చేయించినప్పుడు ఏంటి, ముందు వాళ్ళు చేసి చూపిస్తారు, చూపించిన తర్వాత వాళ్ళు చేస్తారు. ఇలాగే సర్ఫ్ ఎక్సెల్ యాడ్ చూసారనుకోండి, ఫస్ట్ ఏం చెప్తారు, వాళ్ళు ఎలా చేయాలో చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు మనం అది చూసి ఓహో ఇలా క్లీన్ అవుతుంది అని వాళ్ళ ప్రొడక్ట్ ని కొంటాం. సర్ఫ్ ఎక్సెల్ కానీ, నిర్మా కానీ, రిన్ కానీ, ఇవి ఏవైనా చాలా వరకు మనకి చాలా యాడ్స్ ఇప్పుడు డెమాన్స్ట్రేటివ్ యాడ్స్ గానే వస్తున్నాయండి. ఎక్కువ డెమాన్స్ట్రేటివ్ కే బాగా పాపులారిటీ ఉంది. అయితే అది ప్రొడక్ట్ బట్టి మారుతూ ఉంటుంది. ఇది సెకండ్ టైప్ ఆఫ్ స్పీచ్ అండి, డెమాన్స్ట్రేటివ్ స్పీచ్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ స్పీచ్ అండి పెర్సువేసివ్ స్పీచ్. పెర్సువేసివ్ స్పీచ్ అంటే ఒక విధంగా కన్విన్స్ చేయడం, మన ఎదురుగుండా ఉండే ఆడియన్స్ ని మనం చెప్పేదానికి ఏకీభవించేటట్టు చేయడం. అంటే మనం చెప్పిన దాన్ని వాళ్ళు ఫాలో అయ్యేటట్టు, వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేటట్టు కొంచెం చెప్పడం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యోగా చెయ్యాలి,
యోగా చెయ్యాలి అన్న విషయం చెప్పాలి. యోగా చెయ్యాలి అన్న విషయం చెప్పాలంటే ఏం చేయాలి? ఫస్ట్ యోగా గురించి చెప్తారు. చెప్పిన తర్వాత దాని తాలూకు ఉపయోగాలు చెప్తారు. ఆ యోగా చేయకపోతే నష్టం చెప్తారు. తర్వాత మన శరీరంలో ఉండే చాలా విషయాలు, చాలా ఇబ్బందులకి యోగా మందని చెప్తారు. ఇలాగా ఈ విధంగా ఒక ఆ, మనం యోగా చెయ్యాలి అన్న పాయింట్ ని వాళ్ళు హైలైట్ చేస్తూ దాన్ని కన్విన్స్ చేస్తారు. ఒక్కొక్కసారి ఇందులో మోటివేట్ కూడా చేస్తారండి. డెమాన్స్ట్రేషన్ లో కూడా యోగా వస్తుందండి. అయితే ఇది ఏంటంటే ఒకవేళ డెమాన్స్ట్రేట్ చేయలేని పక్షంలో కేవలం మెసేజ్ ఇచ్చినప్పుడు ఆ ఇది యోగా గురించి మనం తీసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎంత మోటివేట్ చేస్తారంటే మిమ్మల్ని, లేదురా మర్నాడు ఉదయం లేవాలరా, 6కో 5కో లేచి ఆ యోగా చేయాలరా, లేదు ఎక్సర్సైజ్ చేయాలి, లేదు మార్నింగ్ ఆ రోజు మార్నింగ్ లేచి మనం వ్యాయామం చేయాలి. ఇలాగా ఏదో ఒకటి, అంటే మనం ఏదైతే మంచి అని భావిస్తున్నామో అది 10 మందికి చేరవేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ పాటించేటట్టు చేయడం, దీన్ని మనం పెర్సవేసివ్ స్పీచ్ అని అంటామండి. సో నెక్స్ట్ అంటే పీపుల్ ని మనం చెప్పేదానికి కన్విన్స్ చేయడం. నెక్స్ట్ ఎల్ఐసిఎస్ సార్, థ్యాంక్ యూ సార్ సునీల్ గారు. ఎల్ఐసి పాలసీ తీసుకోవడం, మంచి ఎగ్జాంపుల్ చెప్పారండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్ఐసి పాలసీ తీసుకోమని చెప్తారండి. వాళ్ళు ఏం చేస్తారు? పాలసీ ఎంత ఇంపార్టెంట్, మనకి ఏ విధంగా పనికొస్తుంది, ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంత ఇంపార్టెంట్, ప్రతి వ్యక్తికి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు చక్కగా వాళ్ళు చెప్తారండి. చెప్తే మనం ఏమవుతాం, ఒక రకమైన ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చెప్పిన దానికి మనం కన్విన్స్ అయ్యి మనం ఆ పాలసీ కట్టడం అన్నది జరుగుతుంది. అది మనం ఏమంటాం అంటే పర్సువేసివ్ స్పీచ్ అంటాం. నాలుగోది ఎంటర్టైనింగ్. ఎంటర్టైనింగ్ అంటే ఇది చాలా ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా అనిపిస్తుంది. తర్వాత మనల్ని గంటలు గంటలు బోరు కొట్టించకుండా ముందుకు తీసుకెళ్ళినట్టు ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాంకర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు యాంకరింగ్ చేసినప్పుడు మనకు అస్సలు బోర్ కొట్టదండి. ఉదాహరణకి ఫేమస్ యాంకర్ అంటే మీకు ఎవరు గుర్తొస్తారండి? మీకు తెలిసిన పేర్లు చెప్పండి. ఫేమస్ యాంకర్ యాంకర్ సుమా, ఎస్ వెరీ గుడ్. యాంకర్ సుమా గాని, యాంకర్ మనకి ఉదయ్ భాను గాని, లేకపోతే ఇంకా ఆగండి చెప్తాను. అదే చాలా మంది ఉన్నారండి మంచి మంచి యాంకర్స్. ప్రదీప్ కూడా యాంకరింగ్ బాగా చేస్తాడు. సో ఇలాగ చాలా మంది యాంకరింగ్ చేస్తారు. సో యాంకరింగ్ చేసినప్పుడు ఏంటంటే దే ఆర్ డూయింగ్ సమ్ ఎంటర్టైన్మెంట్. సో ఆ ఎంటర్టైన్మెంట్ ని వాళ్ళు అందిస్తారు అనమాట. ఈ యాంకరింగ్ అన్నది వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ ఫోకస్ అంతా ఏంటంటే జనాల్ని మనం రంజింప చేసామా లేదా అని ఆలోచిస్తారు. మనకి యాంకర్ అన్న వర్డ్ జనరల్ గా దీని తెలుగులో లంగరు అంటారు. షిప్ ఉంటుందండి లంగరు. షిప్పుని కట్టి పడేస్తుంది, ఎక్కడికి కదలకుండా నీడల్లో ఎక్కడున్నా సరే లంగర్ వదిలితే అది అక్కడ అలా ఆపుతుందండి. ఇట్స్ ఎ బ్రేక్ ఫర్ ఎ షిప్. అలాగే మనుషుల్ని కదలకుండా కట్టి పడేసేటువంటి విషయమే యాంకరింగ్. సో అందుకు ఆ పేరు యాంకర్ అనే వర్డ్ వచ్చింది. సో యాంకరింగ్ చేసేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అదొక టైప్. అదే కాకుండా కొన్ని స్పీచ్ లో కూడా కొంతమంది ఎంటర్టైన్మెంట్ యాడ్ చేస్తారండి. ఉదాహరణకి ఎవరైనా జోకులు చెప్తూ స్పీచ్ చెప్తారు. సో జోకులు చెప్తూ స్పీచ్ చెప్పినప్పుడు ఇట్స్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ స్పీచ్. అది మాకు అంటే ఈ సందర్భంలో నాకు బాగా గుర్తొచ్చింది. మాకు ఒకప్పుడు ఒక స్పీకర్ వచ్చేవారు మా కాలేజీకి మేము చదువుకునే రోజుల్లో. ఆ స్పీకర్ ఏంటంటే ఆయన ఎప్పుడొచ్చినా 2-3 సార్లు వచ్చారు. వచ్చినప్పుడు ఎప్పుడొచ్చినా సరే ఆయన ఏమంటారంటే ముందు మాట్లాడతారు. ఎలాగంటే ఇంక పిల్లలందరూ చప్పట్లు కొట్టేస్తారు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు అలా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఏమంటారు, నేను ఎక్కువసేపు చెప్పను అనేసరికి అందరూ చప్పట్లు కొట్టేవారు. ఎందుకంటే దట్స్ వాట్ పీపుల్ వాంట్. స్పీచెస్ అన్నవి కుర్రోళ్ళకి నచ్చవు, అందులో చాలా మెసేజ్ ఉంటుందని మనకు తర్వాత తెలుస్తుంది. కానీ ఆ టైంలో కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళెవరికి అది ఎక్కువసేపు ఉండదు అంటే చాలా ఆనందం. ఇది ఒకటి. తర్వాత నేను ఎక్కువ సమయం తీసుకోను, నేను చాలా తక్కువ సమయంలోనే మీది మొత్తం పూర్తి చేస్తాను అని చెప్పి అలాగే చెప్పి ఆయన కూడా తక్కువ టైంలో పూర్తి చేసేవారు. కానీ ఆయన డైలాగ్స్ చెప్పినప్పుడల్లా జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ స్పీచ్ అనమాట. ఆయన చెప్పాలనుకుని చెప్తారు, ప్లస్ కొంచెం ఎంటర్టైనింగ్ గా కూడా చేస్తారు అనమాట. సో
ఇది ఎంటర్టైనింగ్ స్పీచ్. అయితే స్పీచ్ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం కదండి, మరి అసలు స్పీచ్ గురించి ఏముంది అంటే మనకు ఆల్రెడీ ఏం చెప్పారు మన పెద్దలు అంటే, ఒక ఫేమస్ ఇంగ్లీష్ కోట్ ఉందండి, స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని అన్నారండి. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సమాజంలో స్పీచ్ ఈజ్ గోల్డ్, సైలెన్స్ ఈజ్ సిల్వర్ అయిపోయిందండి. ఎందుకంటే నువ్వు సైలెంట్ గా ఉంటే నువ్వేమీ చేయలేవండి. మీరు స్పీచ్ చెప్తేనే బాగుంటుంది. అందుకే స్పీచ్ ఈజ్ గోల్డ్, సైలెన్స్ ఈజ్ సిల్వర్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ విధంగా థ్యాంక్ యూ సార్. సో స్పీచ్ ఈజ్ గోల్డ్ ఎందుకు అయిందంటే, ఇప్పుడు మాట్లాడేవాడికి మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచిగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడినప్పుడే మన గురించి అవతల వాళ్ళకి తెలుస్తుందండి. నోరెప్పనంత వరకు అవతల వాడు ఎంత విజ్ఞుడో తెలియదు. ఇప్పుడు మనకి వివేకానంద గారిని తీసుకున్నాం అనుకోండి, ఆయన చాలా సింపుల్ గా ఉంటారు, కాషాయ వస్త్రాలతో ఉంటారు. కానీ ఆయన్ని ఒకసారి ఆయన నోరిప్పిన తర్వాత అప్పుడు తెలుస్తుందండి ఆయన ఎంత విజ్ఞుడో. సో ఆ నోరిప్పిన తర్వాతే తెలుస్తుంది. ఒకసారి ఇంగ్లాండ్ లో కూడా, ఇంగ్లాండ్ లోనో ఫారిన్ కంట్రీలో, ఇంగ్లాండ్ అనుకుంటా, ఒకసారి అన్నారు అనమాట, మీరు డీసెంట్ గా మీరు డ్రెస్సింగ్ అది ఇలా ఉందేంటి, మేము ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గోపాల్ గారు, థ్యాంక్ యూ. స్పీచ్ ఇస్ ప్లాటినం అంటున్నారు, ఇంకా కాస్ట్లీ అనమాట. ఓకే. సో ఒకసారి ఆయన అన్నారట, మీరు మీ వేషధారణ ఇది ఇలా ఉంది, మేము ఇక్కడ చాలా మంచిగా, మేము బాగా కోట్లు అవి వేసుకుని మేము చక్కగా ఉంటాం అంటే, అతను ఒకటే అన్నారు, మీరు మీ దర్జీల వల్ల మీరు గొప్పగా కనబడుతున్నారు, మేము మా జ్ఞానం వల్ల మేము గొప్పగా కనబడుతున్నాం అని. ఆ ఒక్క మాటకి అతనికి అవతల వ్యక్తి ఫ్యూజులు ఎగిరిపోయండి. సో దట్ ఈస్ ద మెయిన్ పవర్ ఆఫ్ స్పీచ్ అండి. సో స్పీచ్ తాలూకా పవర్ అంత ఉంటుందండి. ఎస్, ఇప్పుడు బాగుందండి, స్పీచ్ చెప్పారు. మరి స్పీచ్ చెప్పాలంటే నేను ఏం పాటించాలి అంటే, ఇక్కడ 3 P's ఉన్నాయండి. ఓకే, 3 P's ఉన్నాయి. 3 P's ఏంటంటే ప్లాన్ అండ్ ప్రిపేర్. ఫస్ట్ P అండి, ప్లాన్ అండ్ ప్రిపేర్. అంటే మనం ఒక ప్లానింగ్ చేసుకుని దానికోసం చాలా వరకు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత మనం బాగా ప్రిపేర్ అయ్యాము అని అనుకున్న తర్వాత, అంటే చక్కగా కంటెంట్ అది అంతా రెడీ చేసుకుని ఇలా ఇలా చెప్పాలి, దీని తర్వాత ఇది చెప్పాలి, ఇవన్నీ అనుకున్న తర్వాత, ఓకే ఓకే, సో ఇవన్నీ చెప్పుకున్న తర్వాత, ఇవన్నీ అనుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ P. ఫస్ట్ P ఏంటండి, ప్లాన్ అండ్ ప్రిపేర్. సెకండ్ P ఈజ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. మనం స్పీచ్ ఇవ్వడం అన్నది చాలా అంత సులువైన పని కాదండి, చాలా కష్టమైన పని. అలాగని మరీ కష్టం కాదు. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధించవచ్చండి. సో కృషితో నాస్తి దుర్భిక్షం. అలాగా ప్రాక్టీస్ చేసి మనం ఆ సెకండ్ Pని మనం ఇంప్లిమెంట్ చేస్తాము. చేసిన తర్వాత బాగా ప్రాక్టీస్ చేస్తాం. చేసిన తర్వాత థర్డ్ P ఉందండి, ప్రెజెంట్ ఆర్ పెర్ఫామ్. ఇక్కడే మనకు వస్తుందండి మెయిన్ థింగ్. ప్రెజెంట్ ఆర్ పెర్ఫామ్ అన్నప్పుడు మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో, తర్వాత ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ Pలో ప్లాన్ అండ్ ప్రిపేర్ అన్నాను, రెండు కలిపి ఒకటేనండి, ప్లాన్ అండ్ ప్రిపేర్. సో ప్లాన్ అండ్ ప్రిపేర్ తర్వాత ప్రాక్టీస్, దానికి తగ్గ ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఎంత ప్రాక్టీస్ చేసినా, ఫైనల్ గా మనం ఎంత బాగా చదివినా ఎగ్జామ్ లో రాయకపోతే ఫెయిల్ అయిపోయినట్టు. లాస్ట్ థర్డ్ P ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ప్రెజెంటింగ్ ఆర్ పెర్ఫార్మింగ్. అంటే మనం అది ఫైనల్ గా పర్ఫామ్ చేయలేదు అనుకోండి సరిగ్గా, ఇట్ విల్ బి వేస్ట్. సో అందుకే ఏం చేయాలంటే, మనం బాగా పర్ఫామ్ చేయాలంటే ప్రాక్టీస్ బాగా చేయాలి, కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. కంటెంట్ కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకోకుండా రాంగ్ ప్రాక్టీసెస్ అన్ని వాడి, రాంగ్ ప్రాక్టీసెస్ వాడి నేను సరిగ్గా ప్రజెంట్ చేయలేదు, నాకు సరిగ్గా అప్లాజ్ రాలేదు అంటే అది మన తప్పే అవుతుందండి. మన తప్పుల్ని మనం సరిదిద్దుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. సరే, ఓకే సార్, స్పీచ్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఓకే, బాగుంది. ఆ మరి ఈ స్పీచ్ లో టైప్స్ నేను రెండు చెప్పాను, డైరెక్షన్ చెప్పాను, పర్పస్ చెప్పాను. సో ఇప్పుడు ఆల్రెడీ మనం తెలుసుకుంది ఏంటంటే డైరెక్షన్ తెలుసుకున్నాం, ఇప్పుడు పర్పస్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక స్పీచ్
తాలూకా పర్పస్ ఏంటి, అంటే ఎక్కడెక్కడ ఆ స్పీచ్ ఉంటుంది, ఎలాంటి స్పీచెస్ ఉంటాయి. ఇప్పుడు రకాలంటే మనం ఒకటి ఇన్ఫర్మేటివ్ ఇవన్నీ చెప్పుకున్నాం, ఆ ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ అది డైరెక్షనల్ కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏంటంటే పర్పస్ కేటగిరీ. నా పర్పస్ కేటగిరీలోకి వచ్చేసరికి దీన్ని పర్పస్ అంటారు, లేకపోతే స్పీచ్ బేస్డ్ ఆన్ అకేషన్ అని కూడా అనొచ్చండి. స్పీచ్ బేస్డ్ ఆన్ అకేషన్ అనొచ్చు, లేకపోతే పర్పస్ అని కూడా అనొచ్చండి. సో ఇందులో ఫస్ట్ వచ్చేది ఏంటంటే వెల్కమ్ అండి. వెల్కమ్ స్పీచ్ అంటారు. వెల్కమ్ స్పీచ్ అంటే ఎవరినైనా మనం ఆహ్వానించేటప్పుడు ఇచ్చే స్పీచ్ ని వెల్కమ్ స్పీచ్ అంటారండి. సో మనం వెల్కమ్ స్పీచ్ ఇచ్చినప్పుడు, జనరల్ గా మనం వెల్కమ్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఎవరినైనా ఆహ్వానించాలన్నప్పుడు ఇందాల అనిత గారు చెప్పారు, ఒక ఆ, ఇందాల ఆర్వీఆర్ గారు చెప్పారు వెల్కమ్ స్పీచ్, వెల్కమ్ ఎవ్రీవన్ అని చెప్పన్నారు. ఇవాళ మంచి స్పీకర్ వచ్చారు, ఇవన్నీ చెప్పారు. సో ఇట్స్ ఏ వెల్కమ్ స్పీచ్ అండి. అయితే వెల్కమ్ స్పీచ్ లో మనం ఎప్పుడూ కూడా అందరినీ ఆహ్వానించేటట్టు, అది ప్లీడింగ్ గా ఉండాలి, అవతల వాళ్ళు చాలా దానికి ఇంప్రెస్ అయ్యేటట్టు ఉండాలండి. అందుకే వెల్కమ్ స్పీచ్ అనేది చాలా బాగుండాలండి. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద అని చెప్పి, లేకపోతే వామ్ వెల్కమ్ టు ఎవ్రీబడి ఫర్ ద హ్యాపీ ఈవ్ టుడే అని చెప్పి, ఇలాంటి వర్డ్స్ తో మనం వెల్కమ్ చేస్తామండి. అంటే ఒక అందరికీ వెల్కమ్ చెప్పడానికి కామన్ వర్డ్స్ కొన్ని వాడతామండి. తర్వాత సెకండ్ వెల్కమ్ అయిపోయిందండి. వెల్కమ్ చెప్పిన తర్వాత ఒక్కడు అందరికీ వెల్కమ్ చెప్పిన తర్వాత, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, సపోజ్ మనం ఒక డేస్ ఉంది, దాన్ని డయాస్ అంటాము కానీ అది డేస్, దాన్ని డేస్ అని పలకాలి. ఒక డేస్ ఉంది, డేస్ దగ్గర కుర్చీలు ఉన్నాయి, గెస్ట్లు వచ్చారు. ఇప్పుడు ఆ గెస్ట్లందరినీ పిలవాలండి, పిలిచి మనం కూర్చోబెట్టాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, వెల్కమ్ చెప్పాలండి. స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్పాలండి. ఇందాల వెల్కమ్ ఏంటి, మామూలుగా హాల్కి వెల్కమ్ చెప్పండి. సెకండ్ ఇప్పుడు ఎవరిని వెల్కమ్, ఇప్పుడు ఏం చేయాలండి, స్టేజ్కి వెల్కమ్ చెప్పాలండి. స్టేజ్కి వెల్కమ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇంట్రడక్టరీ స్పీచ్ అని ఉంటుందండి. స్టేజ్కి వెల్కమ్ చెప్పినప్పుడు కూడా ఒక ఆర్డర్ ఉంటుందండి. మనకి రకరకాల పొజిషన్స్ ఉంటాయి. ఫస్ట్ వేళ్ళని పిలవాలి, సెకండ్ వేళ్ళని పిలవాలి, థర్డ్ వేళ్ళని పిలవాలి. ఇవన్నీ మనం లిస్ట్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అవి కరెక్ట్ గా రాసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంట్రడక్టరీ. అంటే ఇంట్రడక్టరీ స్పీచ్ అంటే మన అనిత గారు మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా, అలాగే కొన్ని ఈ మధ్య అందరూ ఇంట్రడక్షన్ ఇస్తున్నాము స్పీకర్స్ కి. సో ఇంట్రడక్టరీ స్పీచ్ అన్నది ఏముండాలంటే, అతడి గురించి చెప్తూ, కొన్ని పర్సనల్ విషయాలు మాత్రమే చెప్తూ, ప్రెసెంట్ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఏదైతే సందర్భం కోసం ఆయన వచ్చి, ఏ ప్రోగ్రామ్ కి అయితే ఆయన వచ్చారో వాళ్ళకి, అంటే ఏ సందర్భం కొరకైతే వాళ్ళు వచ్చారో ఆ దానికి రిలేటెడ్ గా చెప్పాలండి. దాన్ని మనం ఏం చేస్తామంటే దాని రిలేటెడ్ గా మాత్రమే ఆ ప్రొఫైల్ చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఆ ఒకడు మంచి స్విమ్మర్ అండి. సో స్విమ్మర్ అయితే అక్కడ మనం స్విమ్మర్ అని చెప్తామండి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పండి. ఒకడు మంచి స్విమ్మర్ అయితే ఆయన మంచి స్విమ్మర్ అని చెప్పి మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, ఒక స్పీకర్ కింద ఆయన వచ్చారు, ఏదో గెస్ట్ కింద, గెస్ట్ ఆఫ్ ఆనర్ లేకపోతే చీఫ్ గెస్ట్ దాని కింద వచ్చారు. వచ్చిన తర్వాత చెప్తామా అండి? లేదు సార్. సార్ ముందు స్విమ్మర్ పేరు చెప్తాం సార్. పేరు చెప్పిన తర్వాత అతను సాధించిన విజయాలు చెప్తాం. అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటని చెప్తాం సార్ ఫస్ట్. ఓకే, ఆయన గోల్డ్ మెడల్ వచ్చిందండి. ఆర్వీఆర్ సార్ మీరు మాట్లాడండి, తర్వాత నేను థ్యాంక్ యూ సార్. అంటే జనాల్లో ఉత్సుకత పెంచడం కోసం ఏం చెప్తామంటే, ఈ రోజు మన ముందుకు వస్తున్నారు గోల్డ్ ప్రైజ్ విన్నర్, స్విమ్మింగ్ లో వరల్డ్ లో ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రైజ్ కొట్టిన ఆయన వస్తున్నారు. ఆయన పేరు నేను చెప్పకుండా మీరే గెస్ చేస్తారు అని చెప్పి వాళ్ళలో కొంచెం యాంగ్జైటీ పెంచుతాం సార్. అట్లా. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇంట్రడక్షన్ లో ఇప్పుడు కూడా చెప్పొచ్చు, ఒకటో రెండో చెప్పొచ్చు అదర్ దాన్ ఆ స్పీకర్ కి సంబంధించి. కానీ ఆ ఇప్పుడు ఆయన గోల్డ్ మెడల్ సాధిస్తే ఏమిటి, ఆయన స్విమ్మింగ్ బాగా చేస్తే ఏమిటి, ఏదైతే ఏమిటి, ఇక్కడికి వచ్చింది పర్పస్ ఏంటి, ఈ సభలో స్విమ్మింగ్ చేయడానికి రాలేదు, ఆయన సన్మానం పొందడానికి రాలేదు. ఆయన కేవలం ఆయన మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. సపోజ్ అది విద్యార్థులది అనుకోండి, సపోజ్ మీరు స్విమ్మర్స్ క్లబ్ లో ఇచ్చారనుకోండి అదే మెసేజ్. మీరు అన్నట్టు స్విమ్మర్స్ క్లబ్ ఉంది, స్విమ్మర్స్ క్లబ్ లో ఈయన్ని పిలిచారు గెస్ట్ కింద, గోల్డ్ మెడలిస్ట్ అని. అప్పుడు ఈయన మాట్లాడతారు, అప్పుడు స్విమ్మింగ్ గురించి అనుకున్న పతాకాలు అన్నిటినీ చెప్పాలండి. వేరాజ్ ఆయన స్విమ్మర్స్ క్లబ్ కాదు, ఒక స్టూడెంట్ సెషన్కి వెళ్ళారు, ఒక కాలేజీకి వెళ్ళారు మాట్లాడడానికి.
ఓ మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఆయన అంటే ఒక స్టూడెంట్స్ కి అడ్రస్ చేస్తున్నప్పుడు చదువుకు సంబంధించి లేకపోతే దానికి దగ్గరగా ఉన్నవి చెప్పాలి, ఎక్కువ చెప్పాలి. ఇవి కూడా చెప్పొచ్చు కానీ అంత ఎక్కువ హైలైట్ చేయక్కర్లేదు. సో దట్ ఈస్ వాట్ వి సే ఇంట్రడక్టరీ స్పీచ్. సో ఇంట్రడక్టరీ స్పీచ్ లో ఎప్పుడు కూడా ఎక్కువ ఆ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గానే మనం ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తాం. 1-2 బయటకు చెప్పొచ్చండి, కాదని లేదు. ఇప్పుడు ఆయనకి స్విమ్మింగ్ అంటే ఇష్టం, లేకపోతే డాన్సింగ్ అంటే ఇష్టం, లేకపోతే ఆయన ట్రావెలింగ్ అంటే ఇష్టం, ఇవి చెప్పొచ్చండి. కానీ అవి హైలైట్ అవ్వకూడదు. మెయిన్ ప్రొఫైల్ దీనికి ఈ స్టేజ్ కి రిలేటెడ్, స్పీచ్ కి రిలేటెడే హైలైట్ అవ్వాలండి. దట్స్ వాట్ వి సే ఇంట్రడక్టరీ. నెక్స్ట్ ఫెలిసిటేషన్. ఫెలిసిటేషన్ అంటే అర్థం ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? ఫెలిసిటేషన్ సన్మానం. సన్మానం. ఎస్, Yeah. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సన్మానం. సన్మానం ఎవరికి చేస్తాము, ఎలా చేస్తాము చెప్పగలరా? మీ దృష్టిలో సన్మానం అంటే ఏమిటి? పెద్దలకి, గొప్ప వాళ్ళకి రాజకీయాలకు. రాజకీయ నాయకులకు సన్మానం చేస్తాం, ఓకే. పెద్దలకు చేస్తాం, ఓకే. గొప్ప వాళ్ళకి చేస్తాం, ఓకే. ఎలా చేస్తాం? ఏదైనా గెలిచిన వాళ్ళకి, చేస్తాం. ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకి చేస్తాం, ఓకే ఓకే. ఎలా చేస్తాం అంటే మీ దృష్టిలో సన్మానం అంటే ఏంటి? ప్రైజ్ లేదంటే కాలువ కప్పేస్తారు సార్. ఎస్, షణ్ముఖ చెప్పారా? అవును సార్. ఓ గ్రేట్, రైట్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, అయితే అందరూ కూడా సాలువు కప్పడమే సన్మానం అంటారండి. కానీ సాలువు కప్పడం అనేది ఒక విధమైన సన్మానం, మొమెంటో ఇవ్వడం, ఒక ప్రైజ్ ఇవ్వడం, అదొక రకమైన సన్మానం. ఇంకోటి అక్షరమాలతో మనం ఒక హారంగా వాళ్ళ మీద ఏదైనా మాట్లాడుతూ సన్మానం చేయొచ్చు. లేదు సన్మాన పత్రం అని ఒకటి సమర్పించుకుని సన్మానం చేయొచ్చు. ఇలా చాలా విధాలుగా సన్మానాలు ఉన్నాయండి. అంటే మనకు ఎక్కువగా తరచుగా చూసేది ఏంటంటే సాలువు కప్పడం వరకే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, అందువల్ల ఈ ప్రశ్న వేశాను. సో ఇవన్నీ కూడా మనకి సన్మానాలేనండి. ఇవన్నిటినీ మనం సన్మానాలుగా తీసుకుంటాం. సో ఫెలిసిటేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి గొప్పతనాన్ని చెప్పాలండి. ఒకసారి ఫెలిసిటేషన్ చేస్తున్నప్పుడు అతని పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం, అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇవన్నీ కాదండి. అతన్ని మనం ఏ కారణం చేసి సన్మానం చేస్తున్నామో పిన్ పాయింట్ గా దాన్ని చెప్పాలండి. దాన్ని చెప్తేనే మనకు అక్కడ కరెక్ట్ గా యాప్ట్ గా ఉంటుందండి. అండ్ నేను ఇందాక చెప్పినట్టు వెల్కమ్, ఇంట్రడక్టరీ 2 చెప్పానండి. ఈ 2 కూడా ఎప్పుడు కూడా 3 to 5 minutes, మ్యాక్స్ 5 minutes, అసలు 5 minutes కూడా ఉండకూడదు అంటారు చాలా మంది. కానీ అవసరమైతే 3 to 5 minutes ఉండడం మంచిదండి. అంటే 3 minutes లో అవగొడితే చాలా మంచిది, 5 minutes ఉంటే పర్వాలేదు. కానీ 5 minutes కన్నా ఎక్కువ అయింది అనుకోండి, మెయిన్ స్పీకర్ టైం పోతుంది అండ్ మన సెషన్ ఎక్కువ, మనదే సెషన్ కింద తయారవుతుంది. సో ఇందాల ఫస్ట్ లో ఆర్వీఆర్ సార్ చెప్పినట్టు వెల్కమ్ స్పీచ్ ఎంతసేపు మాట్లాడాలి అవన్నీ కూడా మనం చూసుకోవాలి. వెల్కమ్ స్పీచ్ ఎప్పుడు కూడా 3 minutes లో అవగొడితే చాలా మంచిదండి. ఐడియల్ టైమ్ ఈజ్ 3 minutes. అది కాకుండా మనం కానీ 5 minutes వరకు వెళ్ళిందంటే పర్వాలేదు, కొంతవరకు పర్వాలేదు, సరే ఏదో ఒకటని. ఇంకోటి నెక్స్ట్ కి వచ్చేసరికి మనం అక్కడతో ఆపేయాలండి. తర్వాత ఫెలిసిటేషన్ చేసినప్పుడు కానీ, వెల్కమ్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు కానీ మనకి ఆ వ్యక్తి చాలా క్లోజ్ అయి ఉండొచ్చు, మన సొంత తమ్ముడో సొంత అన్నయ్య అయి ఉండొచ్చు. బట్ స్టిల్ మనం ఏది కూడా మన పర్సనల్ వ్రాపో ఎక్కువ చెప్పకూడదండి. పర్సనల్ వ్రాపో చెప్పచ్చు, కానీ అది బాగా పర్సనల్ ఇద్దరికి మాత్రమే సంబంధించింది అన్నది మనం ఎప్పుడు చెప్పకూడదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతడు నేను కలిపి బీచ్ రోడ్ లో రోజు నడుస్తూ ఉంటాం, మనకి ఎంత వ్రాపు ఉన్నా అది అలాంటివి ఏవి చెప్పకూడదండి, అవి అనవసరం. ప్లస్ జనాలకు అది ఏంటంటే బోర్ కొట్టిస్తుంది, వీళ్ళిద్దరి మధ్య సంబంధం మనకెందుకురా అన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి. సో అలాంటివన్నీ కూడా మనం కొంచెం అవాయిడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ 4వది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండి. అప్పుడే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వచ్చానని మీరు కంగారు పడకండి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. బట్ మేజర్ ఈ 4 కాబట్టి ఈ 4 ముందు కవర్ చేసి మిగిలిన వాటికి వెళ్దాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా 2 to 3 minutes. అయితే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో మనం చాలా వరకు వాడే పదం ఒకటి అస్సలు వాడకూడదు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాడకూడదండి. అది ఈ మధ్య బాగా పాపులర్ అయిపోయింది, ఎక్స్టెన్సివ్ గా వాడుతున్నారు, కానీ అది వాడకూడదండి. ఎందుకంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుంది.
జనాలకి. సో ఇంకోటి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎప్పుడు చెప్పినా మనం చాలా కృతజ్ఞతగా ఉన్నట్టు అవతల వాడికి తెలియాలండి, చెప్తే సరిపోదండి. ఇంకోటి, అందరికీ ధన్యవాదాలు చెప్తూ పేరు పేరున ధన్యవాదాలు చెప్పడం చాలా మంచిది. లేదు పేరు పేరున మనం చెప్పలేనప్పుడు, లిస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక గ్రూప్ కింద ధన్యవాదాలు చెప్పాలండి. గెస్ట్లందరి పేర్లు తీసుకుని మనం ధన్యవాదాలు అలాగా చెప్తాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ మీటింగ్ అయిందండి, స్కూల్ మీటింగ్ అయినప్పుడు నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, నేను ఫస్ట్ గెస్ట్లకి థ్యాంక్ యూ చెప్తాను వాళ్ళు వచ్చినందుకు. ఇంకోటి, మనం ఎప్పుడైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి అస్సలు సమయం లేదు అయినా వచ్చారు, ముఖ్యంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో ఇలాంటివి ఇంట్రడక్టరీలు కూడా కొంతమంది ఇది చెప్పిస్తూ ఉంటారు, ఇందులో కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో కూడా వస్తూ ఉంటుంది. అలా చెప్పకూడదండి. ఇప్పుడు ఆయన చాలా బిజీ, ఆయనకి అస్సలు టైం లేదు, ఇలాంటివి ఏవి చెప్పకూడదండి, ఇలాంటివి అనకూడదు, మనం అనకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా, ఏదైనా నిజంగా బిజీ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ వాళ్ళు మనకు టైం కేటాయించారు అని చెప్పి ఇలాంటివి ఏవి చెప్పకూడదండి, ఇవన్నీ చెప్పకూడదు అనమాట. అయితే చెప్తే ఏమవుతుందంటే ఆయన బిజీ అయినప్పుడు ఇంత కష్టపడి వచ్చారు అని ఒక ఎఫర్ట్ తెలుస్తుంది. ఒకప్పుడు అయితే దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకునేవారు, కానీ ఇప్పుడు జనాలు ఏంటంటే బిజీ అయినప్పుడు ఎందుకు వచ్చాడరా, దానికోసం ఇంత హైలైట్ అవ్వాలా, ఇంత హైలైట్ చేయాలా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది జనాల్లో. అంటే ఆలోచన దృక్పథం చేంజ్ అయిపోతుంది, అందువల్ల అది వాడకూడదు. అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తాము, లేదు గ్రూప్ గా చెప్తాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన స్కూల్ ఎగ్జాంపుల్లో గెస్ట్లకు చెప్పిన తర్వాత ఇంకొకరికి చెప్పాలంటే, నెక్స్ట్ చెప్పాలంటే పేరెంట్స్, ఎందుకంటే పేరెంట్స్ మనకి పిల్లల్ని, ఈ స్కూల్ పిల్లల్ని జాయిన్ చేసింది పేరెంట్స్ కాబట్టి ఆ పేరెంట్స్ కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈ స్కూల్లో ఈ ప్రోగ్రాము ఇది. లేదు ఒకవేళ ఒక సభకి వెళ్ళారు, ఆడియన్స్ కి మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం కొంతమంది కొన్ని ఫంక్షన్స్ అయినప్పుడు, కాలేజీల్లో చాలా వరకు నేను చూస్తూ ఉంటాను, అక్కడ ఆ ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారండి. తర్వాత క్లీనింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, శానిటరీ నీట్నెస్ మెయింటైన్ చేయడం, వాళ్ళకు కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారండి. అలా చెప్పడం చాలా మంచిదండి. అయితే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినప్పుడు థ్యాంక్ యూ ఎవరివన్ నోటితో కాకుండా మనసులోంచి రావాలండి. మనసులోంచి మైండ్కి వెళ్ళి, మైండ్ నుంచి నోటికి వస్తే అది నిజంగా కరెక్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండి. అంతేగాని ఏదో మొక్కుబడికి నేను నిజంగా అందరికీ ధన్యవాదాలు చెప్తాను అని చెప్పేస్తే అవదండి. అది నిజంగా మనసు నుంచి రావాలండి. ఒక వెల్కమ్ కానీ, ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కానీ అందుకే చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనసు నుంచి రావాలి, మనసు నుంచి రాకపోతే అవదండి. మనం వెల్కమ్ చెప్పినప్పుడు కూడా మంచి మనసులోంచి రావాలి. తర్వాత ఇంకా చాలా రకాల స్పీచెస్ ఉన్నాయి, అవి ఏమిటో తెలుసుకుందాం. ఇంప్రాంప్టు, ఎవరైనా ఈ వర్డ్ విన్నారా? ఇంప్రాంప్టు, IMPROMPTU, ఇంప్రాంప్టు. ఎవరైనా ఈ వర్డ్ వింటే ఒకసారి చెప్పగలరని కోరుకుంటున్నాను, సీనియర్ ట్రైనర్స్ కాకుండా. ఇంప్రాంప్టు అనే వర్డ్ ఎవరైనా విన్నారా? వింటే హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే ఆఫ్ చేసుకునైనా చెప్పండి. ఎవరికి తెలియదంటే ఒకసారి హ్యాండ్ ఏమి రైజ్ చేయలేదండి. అఫ్ కోర్స్ ఇంప్రాంప్టు అనే ఇదేంటంటే, మనం అప్పటికప్పుడు మనకు మైక్ ఇచ్చి మాట్లాడమంటారు, ఒకసారి అప్పటికప్పుడు మైక్ ఇచ్చి మాట్లాడమంటారు, దీన్ని ఇంప్రాంప్టు అంటారండి. అంటే అప్పటికప్పుడు మీరు ఇలా సభలోకి వెళ్ళారు, అనుకోలేదు మీ స్పీచ్ ఉంటుందని మీరు అనుకోలేదు, బట్ కూర్చున్న వ్యక్తి ఎవరికో సన్మానం చేస్తూ సార్ మీరు వచ్చి మాట్లాడండి అన్నారు. మీకు ఆయన గురించి తెలుసో తెలీదో, ఏదో కొంచెం తక్కువ తెలుసు, అలాంటప్పుడు మీకు సడన్ గా మైక్ వచ్చినప్పుడు మీరు రెడీగా ఉండాలి. ఇది ఇంప్రాంప్టు స్పీచ్. అయితే ఇంప్రాంప్టు స్పీచ్ లో ఇంకో విధంగా కూడా ఇంప్రాంప్టు అవుతుంది. ఎలా అంటే, సపోజ్ ట్రైనింగ్ కోసం 4 టాపిక్లతో, లేకపోతే ఒక సీక్వెన్స్ ఆఫ్, అంటే ఒక పెద్ద స్పీచ్ ని, పెద్ద టాపిక్ ని 4 పార్ట్స్ చేశారు. 4 పార్ట్స్ చేసి నలుగురు పంచుకుని, నలుగురు స్పీకర్ అంటే అక్కడ సభలో చెప్పడానికి, ప్రసంగించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎందుకో ఏ కారణం చేతో నలుగురు వెళ్తే బానే ఉంటుందండి. ఒకసారి ఏమైందంటే, ఎప్పుడు నలుగురు వెళ్ళేవారు బానే ఉండేది, ఒకసారి ఒక వ్యక్తి వెళ్ళలేకపోయాడండి. ఒక వ్యక్తి వెళ్ళలేకపోవడం వల్ల అక్కడ అటెండ్ అవ్వడం, అతనికి ఏదో ఇబ్బంది వచ్చి ఆగిపోయాడు. ఆగిపోయినప్పుడు ఇది తీసుకోవాల్సిన, అంటే ఇతడు ఏ టాపిక్ చెప్పాలో
అది తీసుకోవాల్సిన బాధ్యత మిగిలిన ముగ్గురు మీద ఉంటుందండి. సో ఇలాంటప్పుడు కూడా ఇంప్రాంప్టివ్ స్పీచ్ అంటారు, అంటే సడన్ గా చెప్పడం అని అంటారు. నెక్స్ట్ డిబేట్. డిబేట్ అంటే మన అందరికీ తెలుసండి, ఇద్దరు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు లాగడం, ఒకళ్ళు ఇది చెప్పి ఒకటి అది చెప్పి, అంటే ఒకళ్ళు ఫర్ చెప్తారు, ఒకళ్ళు అగెనిస్ట్ చెప్తారు. చెప్పిన తర్వాత ఫైనల్ గా కంక్లూజన్ వచ్చిందా లేదా అన్నది పక్కన పెడితే ముందు పెద్ద గొడవ కింద అవుతుంది. అయితే గ్రూప్ డిస్కషన్ కూడా కొంచెం డిబేట్ కి దగ్గరగానే ఉంటుంది. కాకపోతే గ్రూప్ డిస్కషన్ లో చాలా మర్యాదగా అవతల వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుని మనం ఆ అభిప్రాయాలని ఆ గౌరవిస్తూ చెప్తామండి. డిబేట్ లో ఏంటంటే కంప్లీట్ గా ఎగనెస్ట్ గా ఒక ఎలా చెప్పాలంటే కంప్లీట్ ఎగనెస్ట్ గా చెప్పినప్పుడు మనం బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం ఎగనెస్ట్ గానే చెప్పి అవతల వాళ్ళతో కొంచెం వాదోపవాదాలు పెరిగేటట్టుగానే ఉంటుందండి డిబేట్. అయితే గ్రూప్ డిస్కషన్ ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు డిబేట్ కన్నా. అలాగని డిబేట్ లో ఉండడం కాదు, మన టీవీ డిబేట్లను మీరు దృష్టిలో తీసుకోకండి దయచేసి. ఎందుకంటే టీవీ డిబేట్లు చాలా వింతగా ఉంటాయి, వాళ్ళు టీఆర్పీ కోసం ఏవేవో చూపిస్తారు. కానీ ఏదైనా ఒకళ్ళు ప్రో మాట్లాడతారు, ఒకళ్ళు ఎగనెస్ట్ మాట్లాడతారు. ఈ రెండుని సమన్వయం చేసి ఫైనల్ గా ఒక కంక్లూజన్ తెస్తారు. అది న్యూట్రల్ అవ్వచ్చు, ఒకవైపు బయాస్ అయి ఉండొచ్చు, లేదు రెండో వైపు అంటే ఒకవైపు మాట్లాడచ్చు, రెండో వైపు మాట్లాడచ్చు, బలం ఎటు ఉంటే అటు మాట్లాడచ్చు, లేదు ఒక కంక్లూజన్కి వస్తారండి. దట్స్ వాట్ వి కాల్ యాజ్ డిబేట్. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి. ఫ్యూనరల్ అంటే ఎవరైనా పోతే అప్పుడు మాట్లాడాలి. నెక్స్ట్ ఫేర్వెల్, ఎవరైనా మనకి ఒక ఫేర్వెల్ పార్టీ, మనకు అందరికీ తెలుసు ఫేర్వెల్ పార్టీ అంటే ఏంటో, అందరూ విడిపోయేటప్పుడు చేసుకునే పార్టీ అలాగా. తర్వాత స్పెషల్ అకేషన్స్ కొన్ని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు బర్త్డేకి వెళ్ళారు, బర్త్డేకి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడమన్నారు, ఎవరో మాట్లాడమన్నప్పుడు మీరు బర్త్డేకి వెళ్ళినప్పుడు చక్కగా మాట్లాడొచ్చండి. సో ఇలాగా ఇంకా చాలా రకాలు ఉన్నాయి, కానీ బేసిక్ గా ఇవన్నీ కూడా ఈ టైప్స్ ఆఫ్ స్పీచెస్ లో మాక్సిమం పర్పస్ ఓరియంటెడ్ అయితే ఇవండి. అయితే ఈ పర్పస్ ఓరియంటెడ్ అన్నవి ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 ఏదో ఒక విధంగా ఆ పైన చెప్పిన డైరెక్షన్ లో 4 ఇముడుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాపిక్ అంటే నేను ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తిని పొగుడుతూ మాట్లాడాను అనుకోండి, ఈ మాట్లాడే దాంట్లోనే పొగుడుతూ మాట్లాడాను అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిని నేను పొగుడుతూ మాట్లాడుతున్నాను కాబట్టి ఇట్ విల్ బి సమ్ ఇన్ఫర్మేటివ్, అంటే ఆ వ్యక్తి గురించి నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అలాగే నేను మాట్లాడినప్పుడు ఇందులో మోటివేషన్ ఇస్తున్నాను అనుకోండి, మోటివేషన్ ఇస్తున్నప్పుడు ఇట్ విల్ బి ఆల్సో ఇన్ఫర్మేటివ్. అలా కాకుండా ఒక పని నేను చేశాను, లేకపోతే అక్కడికక్కడ నేను చేసి నేను మీకు చూపించాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికప్పుడు నేను ఆసువుగా మాట్లాడగలిగి ఇంకెవరినో పిలిచి నువ్వు మాట్లాడు అని అన్నాను, అంటే నేను డెమాన్స్ట్రేట్ చేశాను, అవతల వాళ్ళని చేయమంటున్నాను. ఇట్ ఈస్ కాల్డ్ డెమాన్స్ట్రేటివ్. అలాగా ఈ 4 కేటగిరీల్లోకి వస్తుందండి. ఇంకా కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి. ఒక స్పీకర్కి ఉండవలసిన చాలా క్వాలిటీస్ ఉన్నాయి. వాటిల్లో మెసేజ్ డెఫినెట్ గా ఉండాలి. తర్వాత ఆడియన్స్ ఎవరో తెలుసుకుని వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండేటట్టు చెప్పాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ అన్నది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుండి కూడా చెప్పచ్చు, అది కొంచెం పాజిటివ్ అయితేనే చెప్పాలి. నెగిటివ్ మనకేమైనా చేదు అనుభవాలు వస్తే వాటిని మనం చెప్పడం అది కొంచెం, అంటే మన అనుభవం వల్ల వాళ్ళకి ఏమైనా కొత్తది నేర్చుకుంటారంటే చెప్పొచ్చు, కానీ మనకి అనుభవం చేదుగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాంక్ వెళ్ళాను, ఎక్స్ అనే బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ మీద నాకు చేదు అనుభవం ఉంది. ఆ చేదు అనుభవాన్ని నేను ఆ బ్యాంక్ గురించి నా స్పీచ్ లో నేను చెప్పకూడదు. అయితే నేను చెప్తే వాళ్ళు తెలుసుకుంటారంటే అది తప్పండి, ఆ బ్యాంక్ రెప్యుటేషన్ పో. అలాంటివి మనం చెప్పకూడదండి. మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పొచ్చు, కానీ అవి మాక్సిమం పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి. తర్వాత మాట్లాడినప్పుడు ఒక పేస్ మెయింటైన్ చేస్తూ మాట్లాడాలి. అంతేకాకుండా కరెక్ట్ లాంగ్వేజ్ వాడాలి. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు మన లాంగ్వేజ్ ని అందరూ గమనిస్తారండి, మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది. మనం ఏదైనా ఒక వర్డ్ కొంచెం అఫెన్సివ్ గా ఉన్నా, లేకపోతే ఎబ్బెట్టుగా ఉన్నా, అంటే కొంతమంది ఉంటారండి వాళ్ళకి చాలా రొటీన్ వర్డ్స్ అవి, కానీ వాళ్ళు స్పీకర్ అయిన తర్వాత అవి కానీ స్టేజ్ మీద వాడితే మాత్రం చాలా అది కరెక్ట్ కాదనమాట. సో కొంతమందికి కొన్ని ప్రాంతాల్లో రొటీన్ వర్డే,
కానీ వేరే ప్రాంతంకి వెళ్ళేసరికి అది డిఫరెంట్ గా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారండి. అలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి. అవి ముందు తెలుసుకోవాలి. ఆ ప్రాంతంకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇది కరెక్టేనా అన్న విషయం ముందే ఆ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ బాగుండాలి. మరి ఎక్కడ బాగుండాలి? మాట్లాడుతున్నప్పుడు కాదండి, మనం కూర్చున్న దగ్గర నుంచి స్టేజ్ మీదకు వచ్చే వరకు, స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడి మళ్ళా స్టేజ్ దిగిపోతున్నప్పుడు కూడా మన బాడీ లాంగ్వేజ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. బాడీ లాంగ్వేజ్ కంపల్సరీ వాళ్ళు చూస్తారు. సో మన బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉండాలి. మనం మాట్లాడే దానిలో మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్, తర్వాత వాళ్ళకి క్లారిటీ రావాలి. అండ్ ఇంకొకటి ఉండాలి ఏంటంటే స్మైల్ ఆన్ యువర్ ఫేస్. స్మైల్ కంపల్సరీ ఉండాలండి. ఓకే, సో ఇవన్నీ చెప్పాను. ఇంకో 2 విషయాలు చెప్పి నేను కంక్లూడ్ చేస్తానండి. ఒక స్పీచ్ ఎలా ఉండకూడదో ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది స్పీచ్ ఇచ్చినప్పుడు దాన్ని కాపీ చేస్తారండి. కాపీ చేసినప్పుడు కరెక్ట్ గా కాపీ చేయాలి. కాపీ చేయడం కూడా తప్పు కాదండి. ఎవరో చేసినప్పుడు మనం అంటే ఎవరో అన్నది మనం కాపీ చేసుకోవచ్చు. దాని కాపీ రైట్ ఉంటే కానీ ప్రాబ్లం, కానీ లేకపోతే మనం చక్కగా వేరే వాళ్ళు చెప్పిన కొటేషన్స్ లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది, లైక్ లాస్ట్ టైం కేఆర్కే రాజు గారు ఒక మంచి క్యాప్షన్ చెప్పారు, భయం వదిలితే జయం వస్తుందని. సో అలాంటివి ఏమైనా మనం కాపీ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ కొంతమంది ఉంటారండి కాపీ చేస్తారు. అలాంటి వాళ్ళు స్పీచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. ఒక వ్యక్తి ఒక ఫ్యూనరల్కి వెళ్ళాడండి. ఫ్యూనరల్ అందరికీ తెలుసు కదా. వాళ్ళ అంటే వాళ్ళ సుపీరియర్ తాలూకా మదర్ పోయారండి. మదర్ పోయినప్పుడు ఒక వ్యక్తి ఆ ఫ్యూనరల్కి వెళ్తే ఆ సభలో అతడి సుపీరియర్ తో పాటు పనిచేసే ఇంకో ఆయన కొలీగ్, ఆయన సమవిజ్ఞుడు, అంటే ఒకే లెవెల్లో ఉన్నవాళ్ళు, ఆయన ఓ మాట మాట్లాడారు. ఆయన స్నేహితుడు ప్లస్ కలిసి పనిచేస్తున్నారు. ఓ మాట మాట్లాడాడు, ఫలానా ఆవిడ పోయారు, ఆవిడ ఆయనకి తల్లి వంటిదే, నాకు తల్లి వంటిదే, మన ఇక్కడ ఉన్న అందరికీ తల్లి వంటిదే అని చెప్పి చాలా చక్కగా మాట్లాడారు. అందరూ ఏం చేశారండి, కరతాళ ధ్వనులతో ఏం చేశారండి చెప్పాలి, కరతాళ ధ్వనులతో చెప్పండి. ఆనందించి అభినందించారు. అంతే కదండి, అవునా కదా? మెచ్చుకున్నారు. యా, ఇదే స్పీచ్ అమ్మ ఇదేదో బాగుందని సబార్డినేట్ విని ఒకసారి తన కొలీగ్ వాళ్ళ వైఫ్ చనిపోతే ఈయన అక్కడికి వెళ్ళారండి. వెళ్ళి మన సోదరుడు మనతో పనిచేసే ఈ వ్యక్తి యొక్క భార్య పోయింది, ఈయన భార్య ఆయనకి భార్య వంటిదే, నాకు భార్య వంటిదే, మనందరికీ భార్య వంటిదే అని అన్నాడండి. అంటే ఈయన చెప్పులతో కొట్టారండి. అందుకు అనుకరించడం అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇంకో ఉదాహరణ చెప్పి నేను నా సెషన్ ముగిస్తాను, తర్వాత డౌట్స్ తీసుకుందాం. ఇంకో ఆయన అంటే ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకుని అక్కడ ఏం మాట్లాడాలో దాన్ని బట్టి మనం తెలుసుకుంటేనే మాట్లాడగలం. దాని గురించి నాలెడ్జ్ ఉండాలండి. సపోజ్ మనం ఒక ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు ఆ ఆశ్రమం ఏంటి, దాన్ని ఎలా పని చేస్తుంది, దాని పేరేంటి, అది చేస్తున్న పనులు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలండి. తెలుసుకుని నన్ను దేనికి పిలుస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాలి. లేదు ఒక స్కూల్కి వెళ్తున్నారు, ఆ స్కూల్లో ఏ సపోజ్ సైన్స్ ల్యాబ్ ఓపెనింగ్ కి పిలిచారండి మిమ్మల్ని. సైన్స్ ల్యాబ్ ఓపెనింగ్ పిలిస్తే మీరు అక్కడ సోషల్ సబ్జెక్ట్ చెప్తే, సోషల్ సబ్జెక్ట్ మీద ప్రసంగిస్తే కరెక్ట్ కాదు కదా. సైన్స్ ల్యాబ్ గురించి చెప్పాలంటే ఇందులో మంచి ఎక్స్పెరిమెంట్స్ చేసి సివి రామన్లా పెద్దవాళ్ళ వాళ్ళని చెప్పాలి. అయితే ఇలాగే ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక రాజకీయ నాయకుడు ఒకసారి ఒక హాస్పిటల్ వాళ్ళు ఇన్వైట్ చేశారండి. ఇన్వైట్ చేసినప్పుడు లేబర్ వార్డ్ అని ఒకటి ఉంది, ఆ వార్డ్ ని తెరిపిస్తున్నారండి, ఓపెన్ చేయిస్తారు అనమాట ఆయన చేత. సో పిలిచి ఆయన్ని ప్రసంగించమన్నారు. ప్రసంగించమంటే ఈయన లేబర్ వార్డ్ అనే పదం అప్పటికప్పుడు చూసారు, ఆయనకు పెద్ద పట్టించుకోలేదు. సరే దేనికి పిలిచారు ఆ తర్వాత చూసుకుంటే లేబర్ వార్డ్ అని అప్పటికప్పుడు చూసారండి. చూసి ఒకటే అన్నారండి, ఎంతో కష్టపడి 8 నుంచి 12 గంటలు కష్టపడే కూలీల కోసం ఒక ప్రత్యేకమైన వార్డు పెట్టినందుకు ఈ హాస్పిటల్ యాజమాన్యం చాలా మంచి పని చేస్తోంది, నేను అందుకు చాలా ఆనందిస్తాను అని చెప్పారండి. దీనిలో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు ఎవరైనా పాయింట్అవుట్ చేయవలసిందిగా కోరుకుంటున్నా. ఆ స్పీచ్ బాగుందా అండి? 100% మిస్టేక్ అది. ఎవరు చెప్పారు? మీరు ఆగండి సార్, ఒకసారి మిగిలిన వాళ్ళకి అవకాశం ఇద్దాం. సార్ మిస్టేక్ ఉంది సార్.
ఏం సార్ మిస్టేక్? అంటే యాక్చువల్గా లేబర్ వార్డ్ అంటే అది యాక్చువల్గా వార్డ్ హాస్పిటల్ ప్లస్ కాబట్టి అది అంటే అకార్డింగ్ టు డెలివరీ దానికి సంబంధించింది కాబట్టి ఎస్. సో అది యాక్చువల్ గా అది డెలివరీ, లేబర్ అనొచ్చు సార్. సో హాస్పిటల్ డెలివరీ కాబట్టి వార్డ్ అది అండి. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఏ డెలివరీ వార్డ్. డెలివరీ వార్డ్ బదులు వాళ్ళు ఆయన ఏమనుకున్నారు, లేబర్ అంటే కూలీలు అనుకున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం చూసుకోవాలండి. సో స్పీచ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం అది దృష్టిలో పెట్టుకోవాలండి. దృష్టిలో పెట్టుకుని కొంచెం వాటి మీద R&D చేసి కొంచెం ఇవన్నీ ఆస్పెక్ట్స్ కవర్ చేసుకుని అప్పుడు మనం స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాలండి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడికి మనం కంక్లూడ్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎవరన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. వెంకటరమణ గారు అద్భుతంగా చెప్పారండి, చాలా అద్భుతంగా చెప్పారు. మీ తాలూకా బాడీ లాంగ్వేజ్ అయితేనేమిటి, స్పీచ్ అయితేనేమిటి, డూస్ అండ్ డోంట్స్, తర్వాత టైప్స్ ఆఫ్ స్పీచెస్ అన్ని కూడా చాలా అద్భుతంగా చెప్పారు. కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. నరసింహమూర్తి గారు మాట్లాడండి. మాట్లాడండి సార్. సార్ మీరు మైక్ అన్మ్యూట్ చేసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరమణ గారు, చాలా బాగా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. అయితే నాకు ఒక చిన్న సందేహం ఉందండి. ఇప్పుడు మనం మామూలుగా సాధారణంగా చాలా ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాం, వెళ్ళినప్పుడు సడన్ గా మనల్ని పిలిచి మైక్ ఇచ్చేసి మాట్లాడండి అంటారు. అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి సార్? ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలంటే మనం ముందు మన ఎన్విరాన్మెంట్ ని అబ్జర్వ్ చేయాలి. ఏం మాట్లాడమన్నారు? ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కి సడన్ గా వెళ్ళాము అనుకోండి, మనం అప్పుడు ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి మనం వెళ్ళి కూర్చోగానే మనం ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేస్తూ ఆ ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడి నుంచి తెలుసుకోవాలి. లేదు ఒక స్పెసిఫిక్ వ్యక్తి గురించే మాట్లాడమన్నారు అనుకోండి, మీకు ఆ వ్యక్తి గురించి ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేస్తారు, జనరల్ గా మాట్లాడేస్తారు. జనరల్ గా ఈ వ్యక్తి ఇలాగా అని ఏదో మీకు తోచినట్టు మాట్లాడి, అలాంటి టైంలో ఏం చేయాలంటే మీరు ఎంత తక్కువ మాట్లాడితే అన్ని తక్కువ తప్పులు దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం జనరల్ గా మాట్లాడితే ఎవరికి ఏ అఫెన్స్ ఉండదు. సో అలా మనం తప్పించుకోవచ్చు. లేదు నేను కరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే కొంచెం ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఒకవేళ అంటే ఎప్పుడైనా మనం వెళ్ళామంటే మనకు పొరపాటున అవకాశం వస్తుందని ఫీల్ అవ్వాలి. కాస్త ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేసి ఆ ఎన్విరాన్మెంట్స్, బ్యానర్స్ ఇవన్నీ వాటితోనే మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ 20% ఇన్ఫర్మేషన్ బ్యానర్స్ తోటే వచ్చేస్తుందండి. మిగిలింది ఇటుపక్క అటుపక్క మాట్లాడుకునే వాళ్ళతో వస్తుందండి ఆ దాని గురించి మాట్లాడినప్పుడు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అవన్నీ అబ్జర్వ్ చేసుకుని మనం తెలుసుకుని చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ వెంకటరమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. షణ్ముఖ మాట్లాడమ్మా. థ్యాంక్ యూ సార్. షణ్ముఖ సార్, హ్యాపీ ఈవినింగ్. చెప్తున్నా సార్, మనకి అవుట్పుట్ సెషన్ లో కానీ ఆన్లైన్ లో చెప్పినట్టు ABCD పరంగా ఈ స్పీచ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే A ఫర్ అట్రాక్టివ్, B ఫర్ బాడీ లాంగ్వేజ్, C ఫర్ కంటెంట్, D ఫర్ డైరెక్షన్, ఇలా 4 చెప్పుకొని వచ్చినప్పుడు స్పీచ్ అనేది ఇతరికి మనకి చెప్పేది అది రైటా లేదా కాదా వీటికి ఎలా తెలిసేది? ఎస్ షణ్ముఖ, ఒక విషయం చెప్తా విను. ఇప్పుడు మనకి ఎన్ని సెషన్స్ అయినా అవన్నిటినీ కలిపి చెప్పాలి. వాటన్నిటినీ కలిపితేనే ఒకటి కంప్లీట్ స్పీకర్ అవుతాడు. ఇప్పుడు నేను ఇవాళ ఏదో టైప్స్ ఆఫ్ స్పీచెస్ చెప్పానంటే ఇది ఒకటే సరిపోదండి. మీకు ఇది ఒకటే సరిపోదండి. మీకు ఇంకా ఏం కావాలంటే బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అందుకే చెప్పాను 10 పాయింట్స్, అది ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ స్పీకర్ అన్నప్పుడు ఏం చెప్పాను, మంచి బాడీ లాంగ్వేజ్ ఉండాలని చెప్పాను, కరెక్ట్ గా నడవాలని చెప్పాను. ఇవన్నీ అప్పుడు మనం ABCDలో కూడా మనం చాలా వరకు తెలుసుకున్నాం. ఏంటి అట్రాక్టివ్ అటైర్ అన్నాం. అట్రాక్టివ్ అటైర్ అంటే ఏంటి, మనం నీట్గా ఉండాలనే కదా. మరి అది ఇందులో కూడా వచ్చింది కదా. అంటే అక్కడ మనం హైలైట్ చేసాం, ఇక్కడ మనం చేయట్లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ చెప్పేసుకున్నాం కాబట్టి ఆ టాపిక్ లో అది హైలైట్ చేయలేదు. కానీ అన్నిటినీ కలిపి వాడితేనే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు ఒక గోల్డ్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి నీ దగ్గర, అవన్నీ కలిపితే గానీ బైక్ అవ్వదు. అవన్నీ కలిపితే ఒక మంచి బైక్ అవుతుంది. స్పోర్ట్స్ బైకో, మంచి నార్మల్ బైకో, ఆటో గేర్ బైకో, ఎలక్ట్రిక్ బైకో అవుతుంది. బట్ నువ్వు ఆ స్పేర్ పార్ట్స్ అన్నింటినీ సెపరేట్ గా చూస్తూ కూర్చున్నావు అనుకో,
నీ గ్యారేజ్ లో పెట్టుకుని బైక్ అవుతుందా? నువ్వు నడపగలవా? లేదు సార్. లేదు కదా. అలాగే మనం ఏం చేయాలంటే ఈ సెషన్స్ అన్నిటినీ కలెక్టివ్ గా తీసుకుని ఒక్కొక్కటి మనం పెట్టుకుంటూ ట్రై చేయాలి. ఫస్ట్ నువ్వు అటైర్ నువ్వు ఫస్ట్ బిల్డ్ చేసుకున్నావు అనుకో, సెకండ్ ఏంటన్నావు? బాడీ లాంగ్వేజ్ ని స్టార్ట్ చేస్తావు. అటైర్ ఎలాగా అందరికీ తెలుసు కాబట్టి నువ్వు అటైర్ ఆల్రెడీ నీకు బాగా ఎలా తయారవ్వాలో నీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ మనకు చెప్పేశారు. బాడీ లాంగ్వేజ్ నేర్చుకో. బాడీ లాంగ్వేజ్ తర్వాత కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశాక అప్పుడు మిగిలినవన్నీ వస్తాయి. ఓకే, సో అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇవన్నిటిని కలగలిపి ఓకే చేయాలి. సార్. అయితే ఆ కంటెంట్ తర్వాత కూడా కంటెంట్ తీసుకున్న తర్వాత ఏది డెలివర్ చేయాలి, ఏది డెలివర్ చేయకూడదు అన్నది ఇవాళ నేను చెప్పిందా. ఓకేనా? ఓకే రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్. మంచి క్వశ్చన్ చేశారు. ఎనీ అదర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకున్నాను. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. సాంబయ్య గారు మీ సూచనలు సలహాలు నాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఆర్వీఆర్ సార్ కూడా మంచి సపోర్ట్ చేశారు. అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అది మీ అందరి కోఆపరేషన్ వల్లే మీరు ఇంటరాక్ట్ అవ్వమన్నారు. అప్పుడు థ్యాంక్ యూ ఫర్ దట్ టిప్. అండ్ అశోక్ మెహతా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బారావు సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరం కేఆర్కే రాజు గారు మాట్లాడతారట సార్. రాజు గారు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. మాకు మీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది సార్. వెంకటరమణ గారు కనుక స్పీచ్ ఇస్తే ఆయన ప్రొఫెషనల్ గానే ఒక లెక్చరర్. ఎవరికైనా ప్రొఫెషనల్ హాబీ కనుక మిక్సింగ్ అయితే ఇంకా అది 100% పర్ఫెక్ట్నెస్ వచ్చేస్తుంది. రెండు మిక్స్ అయిపోయింది. మీ ప్రొఫెషన్ ఏదైతే ఉన్నదో మీ తాలూకా ఈ హాబీ కూడా సేమ్ రావడం మాకు మీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఈ రోజు మీరు రీచ్ అయ్యారు. చాలా వండర్ఫుల్ సెషన్. గ్యాప్ తీసుకోకుండా చాలా చాలా చక్కగా చెప్పారు. బెస్ట్ సెషన్ ఇన్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలా ప్రపంచం సృష్టించలేకపోయినా ఏదో కొంత నా ప్రయత్నం నేను చేశాను. చాలా బాగుంది. ఆర్వీఆర్ సార్ సపోర్ట్ అండ్ ఆయన ఇచ్చినటువంటి చిన్న చిన్న టిప్స్, సునీల్ గారు మధ్యలో కూడా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ శ్రీదేవి మేడం కూడా చాలా చక్కగా హెల్ప్ చేశారు. ఎవ్రీబడి ఇన్ అవర్ బ్యాచ్ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్. మన అందరం కూడా అండి గంపా నాగేశ్వరరావు గారికి ఏకలవ్య శిష్యులం సార్. ఎస్ సార్. కానీ ఆర్వీఆర్ గారికి మన ఉదయ భాస్కర్ గారికి మన అందరం కూడా డైరెక్ట్ శిష్యులం అండి. డైరెక్ట్ శిష్యులం. సార్ ఇంకేమైనా ఎవరైనా డౌట్స్ ఉంటే? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. యా వండర్ఫుల్ అండి. సో మన రాజు గారు చెప్పినట్లుగా మీరు అద్భుతంగా జనాల మనసును దోచుకున్నారు. మీరు బాగా చెప్తారు. సూపర్ సూపర్. మీరు ఇలాగే ఇంకా అద్భుతమైన ట్రైనర్ గా, ఒక కోచ్ గా, ట్రైనర్ తర్వాత నెక్స్ట్ లెవెల్ అండి కోచ్. తర్వాత నెక్స్ట్ లెవెల్ నేషనల్ ఆథర్, ఇంటర్నేషనల్ ఆథర్ గా గ్రో అవ్వాలని. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. విత్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. సార్ వాసుదేవ్ గారు నమస్కారం. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ చాలా చక్కనైనటువంటి క్లాస్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. చిన్న డౌట్ చెప్పండి సార్. చెప్పండి సార్. అది ఇప్పుడు మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు డయాస్ మీద మనం ప్రోటోకాల్లో ఏ విధంగా చెప్పాలి? సార్ మంచి ప్రశ్న వేశారు సార్. యాక్చువల్ గా వెల్కమ్ చెప్పినప్పుడు మనకి ఏ ఆర్డర్ అయితే ఉంటుందో అదే ఆర్డర్ లో మనం చేయాలి సార్. అదే ఆర్డర్ లో మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పాలి. అది నిజంగా అది కరెక్ట్ గా లిస్ట్ తయారు చేసుకోవాలండి. కంపల్సరీ తయారు చేసుకోవాలి సార్. చెప్పండి సార్. ఆర్వీఆర్ సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గజల్ సార్. ఆర్వీఆర్ సార్ చెప్పండి సార్. యా విత్ యువర్ పర్మిషన్ ఒక పాయింట్ యాడ్ చేస్తాను వాసుదేవ్. ప్లీజ్ చేయండి సార్. ప్లీజ్ చేయండి. ఏం లేదు సార్, ఆ రోజు అక్కడ ఈవెంట్ ఏం జరుగుతుందో దాంట్లో చీఫ్ గెస్ట్ ఎవరు, గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎవరు, దాన్ని బట్టి మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాలండి. ప్రయారిటీ చీఫ్ గెస్ట్, గెస్ట్ ఆఫ్ ఆనర్, కీనోట్ స్పీకర్ ఇట్లా ఉంటుంది సార్. దాని ప్రకారం ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ఫాలో దాని పోర్ట్ఫోలియో అంటాం. దాని ప్రకారం ఇవాళ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా. అంటే నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ముఖ్య అతిథి, విశిష్ట అతిథి,
గౌరవ అతిథి, ఆత్మీయ అతిథి, సాధారణ అతిథులుగా మనం అందరికి పిలుస్తాం. ముఖ్య అతిథి నుంచి సాధారణ అతిథికి రావాలా, లేకుంటే సాధారణ అతిథి దగ్గర నుంచి ముఖ్య అతిథికి వెళ్ళాలా? అది ప్రోటోకాల్ నేను అడుగుతున్నాను. అదే సార్, ముఖ్య అతిథి నుంచి సాధారణంగా రావాలి. ఓకే ఓకే ఓకే. అంటే అది బేస్డ్ ఆన్ ద ఈవెంట్ అండి. ఈవెంట్ బట్టి సాధారణ నుంచి ముఖ్య కూడా వెళ్తుంది అనమాట. అది రైట్. థ్యాంక్ యూ. మాక్సిమం ఇదే అవుతుందండి. మాక్సిమం మనం పై నుంచి కిందకే వస్తాం. అయ్యా జూనియర్ ఆర్వీఆర్ గారు, ఈ విషయంలో నేను ఏమైనా మాట్లాడొచ్చా? సార్ చెప్పండి సార్, అనుభవజ్ఞులు మీరు చెప్పండి, పర్వాలేదు, యాడ్ చేయండి. అనుభవజ్ఞులని కాదు కానీ రెగ్యులర్ గా ఐఎమ్ డూయింగ్ దిస్ అదే అందుకే గజల్ వాసుదేవ్ గారు, గజల్ వాసుదేవ్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి నాకు తెలిసినంత వరకు సమాధానం ఏంటంటే, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ప్రైవేట్ ప్రోగ్రామ్స్, 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. గవర్నమెంట్ ప్రోగ్రామ్ లోని ఎట్టి పరిస్థితుల్లోని ప్రోటోకాల్ ప్రకారమే మనం ఫాలో అవ్వాలండి. దీనికి సపోజ్ ఒక 2 ఎమ్మెల్సీని పిలిచి మొన్న ఒకరిని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్టెడ్ ఎమ్మెల్సీని కనుక తీసుకున్నట్టయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఇలాగ పిలవడంలో తేడా వస్తే దీనికి మళ్ళీ క్రమశిక్షణ కమిటీ వేరే ఉంటుంది వాళ్ళ దగ్గర, గవర్నమెంట్ దగ్గర. వాళ్ళు మన మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు మా ప్రోగ్రామ్ కి పిలిచి మమ్మల్ని అవమానించారని చెప్పి తిరిగి మన మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది కనుక డిఆర్ఓ గారి దగ్గర లిస్ట్ ఉంటుంది. రాజు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. అశోక్ మెహతా గారు మాట్లాడండి. వినిపిస్తుంది సార్, రాజు గారు వినిపిస్తుంది. సో గవర్నమెంట్ అనేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని మనం ప్రోటోకాల్ ఫాలో అవ్వాలండి. నెక్స్ట్ మీరు చెప్పినట్టు ముఖ్య అతిథి, విశిష్ట అతిథి, గౌరవ అతిథి ఇలా ఉంటాయి కానీ ఒకే ప్రోగ్రామ్ లో అంతమందిని మిక్స్ చేయరండి. ముఖ్య అతిథి అన్నప్పుడు ఎప్పుడు చీఫ్ గెస్ట్ ఈజ్ ద సెకండ్ డయాస్ ఇన్వైటీ అండి. ఫస్ట్ డయాస్ ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ ఈజ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ తర్వాత ఎంత పెద్ద చీఫ్ గెస్ట్ అయినా వస్తారండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. మాత్రం బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ కి వెళ్తామండి. ఓకే 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 ఓకే. అశోక్ మెహతా గారు మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ జూనియర్ ఆర్వీఆర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వీడియో చేసుకోలేకపోతున్నాను. నేను ఈరోజు మాట్లాడడానికి ఇక్కడ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే మా గజల్ శ్రీనివాస్ సార్ రావడం. సో సార్ ఏంటంటే మనందరికి ఈ మధ్యనే మన డిజైనర్ స్టాక్ లో బాగా పరిచయం చేశారు. అన్న నేను మెహతా బాస్కెట్ బాల్ మీకు గుర్తుంటాను సార్ అనొద్దన్నా, నేను మీరు శిష్యుండే, నేను బాస్కెట్ బాల్ ప్లేయర్, మీ జూనియర్ ని. ఓకే, మీరు ఇంపాక్ట్ లోకి వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్న. మీ తాలూకు గొప్పతనం నాకు తెలుసు, అందుకే మీకు ఒకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆర్వీఆర్ సార్